ఏంటి డయాబెటీస్ ఉన్న వాళ్ళు అందరిలా వేసుకునే చెప్పులు వేసుకోకూడదా? వాళ్ళకంటూ సెపరేట్‌గా ఫుట్‌వేర్ అనేది వాడాలా? లేకుంటే వాళ్ళ కాళ్ళ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువవుతుందా? కాలుకు చిన్న గాయమే కదా తగిలింది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి, చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మీ కాలు తీసేయాలి అని చెప్పే ఇన్సిడెంట్స్ కూడా జరిగాయా? అలాంటప్పుడు మరి ఎలాంటి కేర్ తీసుకోవాలి? యాంపిటేషన్‌ని అవాయిడ్ చేయడానికి ఇంకేమైనా చికిత్స ఉందా? అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టెంపరేచర్ అనేది కంటిన్యూస్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలా? లేకుంటే ఏం జరుగుతుంది? డయాబెటీస్ ఉన్నవారు ఒకవేళ వాళ్ళ గ్యాంగ్రీన్ చాలా ఎక్కువైపోయి డాక్టర్ కాలు తీసే స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రాసెస్‌ని వాళ్ళు మళ్ళీ వాళ్ళ బాడీని తిరిగి ఎలా రికవర్ చేసుకోవాలి? ఎలా బాడీని మనం కమాండ్ ఇచ్చేసి సాదా సీదాగా ఎప్పుడు ఉన్నలాగానే ప్రాస్థెటిక్ లెగ్‌తో ఎలా నడవాలి? ఎలా కమాండ్ చేసుకోవాలి? అది సాధ్యమే అంటారా? డయాబెటీస్ వచ్చి మీ కాలుకి ఇన్ఫెక్షన్ సోకి దాన్ని మళ్ళీ తిరిగి నార్మల్ స్కిన్ లాగా మార్చొచ్చా? ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క క్వశ్చన్‌కి ఆన్సర్ నాతో పాటు ఉన్న డాక్టర్ ఎక్స్‌క్లూజివ్‌గా మన సోషల్ పోస్ట్‌లో వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు తప్పకుండా ఈ పాడ్‌కాస్ట్‌ని చివరి వరకు చూడండి. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్‌గా ఉంటుంది. మీకు కింద కనిపిస్తున్న లింక్‌ని క్లిక్ చేస్తే కంప్లీట్ పాడ్‌కాస్ట్‌కి తీసుకెళ్తుంది. హలో డాక్టర్, ఎలా ఉన్నారు? Hi, I'm good, Kritika. How are you? ఐయామ్ ఫైన్ డాక్టర్. థాంక్ యూ. Yeah. డాక్టర్, చిన్నప్పుడు నేను హాస్పిటల్స్‌కి వెళ్ళినప్పుడు చూసేదాన్ని. కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ కాలు మొత్తం పాడైపోయి ఉంటది. మొత్తం పుండుతోని అసలు చూడ్డానికి గూడా అంటే నిజం చెప్పాలంటే చూడలేను. అంటే స్మెల్లీగా ఉంటది. అసలు ఏంటి ఇది? ఇంత దారుణంగా ఎలా ఉంటుంది అని అనుకున్నా. దాని తర్వాత నేను చదువుకున్న తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది. అది షుగర్ వల్ల వచ్చింది అని జెప్పేసి. అంటే షుగర్‌కి బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఇంతలా డ్యామేజ్ అవుతుందా అని చెప్పేసి తెలిసినాక చాలా నేను ఆశ్చర్యపోయాను మ్యామ్. ఇలా షుగర్ వల్ల చిన్న పొక్కు నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం కాలు మొత్తం తినేసే అంత డేంజరస్ డెడ్లీగా ఎలా మారుతుంది డాక్టర్ అసలు? అవును కృతిక. మీరన్నట్టే నేను కూడా చాలా ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడంతా ఇంటర్న్‌షిప్‌లో వార్డ్‌కెళ్తే చాలు, వార్డ్ నిండా మోర్ దెన్ 90% ఆఫ్ ద పేషెంట్స్ ఈ డయాబెటిక్ ఫుట్ తోటి, వూండ్స్ తోటి అలా పడుకొని ఉండేవాళ్ళు. హ్మ్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు నెలల తరబడి అలాగే ఆ గాయాలు మానేంత వరకు పక్కన ఎవరు సపోర్ట్ లేకుండా అలానే ఉండేవారు. ఒక రోజు వస్తే గాయం మానేది, లేకపోతే ఇంకా ముందుకెళ్ళి కాలు తీసేయాలి అని చెప్పినప్పుడు ఫ్యామిలీకి, పేషెంట్ కూడా ఎంతో షాకింగ్‌గా ఉండేది. ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. హ్మ్. ఆన్ ద హోల్ వరల్డ్‌లో తీసుకుంటే ఎవ్రీ 20 సెకండ్స్ ఒక లెగ్ యాంపుటేట్ చేయాల్సొస్తుంది డయాబెటిస్ వల్ల. 20 సెకండ్. ఎవ్రీ 20 సెకండ్స్. ఓహ్ మై గాడ్! 20 సెకండ్స్‌కి ఒక ఆంప్యుటేషన్ చేస్తున్నారంటే చాలా దారుణం కదా మ్యామ్. ఎవ్రీ 20 సెకండ్స్ ఒక లెగ్ తీసేస్తున్నాం అంటున్నాం. హైదరాబాద్‌లో బిర్యానీ ఈస్ వెరీ ఫేమస్. అవును. బట్ ఎవ్రీ 30 సెకండ్స్ వన్ బిర్యానీ ఈస్ బీయింగ్ సోల్డ్ ఇన్ హ్మ్. హైదరాబాద్. సో లెగ్ యాంపుటేషన్ ఆన్ ద హోల్ ఇన్ ద వరల్డ్ ఈస్ మోర్ కామన్ దాన్ బిర్యానీ బీయింగ్ సోల్డ్ ఇన్ హైదరాబాద్. యెస్. ఎందుకు ఇంత సాడ్‌ఫుల్ సిట్యుయేషన్‌లోకి వెళ్తున్నామంటే, ఎవరైనా సరే ఎల్డర్లీ పీపుల్, యూజువల్లీ డయాబెటిక్ ఫుట్ వచ్చింది అంటే దే విల్ బి ఎల్డర్లీ పీపుల్. అవును. అరౌండ్ 50, 60 ఉంటారు వాళ్ళు. హ్మ్. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండే ఉంటూ ఉండొచ్చు. చిన్న గాయమే కదా, ఊరికెళ్ళి నడుస్తున్నాను, తలుపు తగిలింది, గోరుకి తగిలింది అనుకుంటారు. అనుకుంటారు. హ్మ్. సో వెంటనే ఏం చేస్తారు ఇంట్లో ఉన్నవాళ్ళు, వైఫో లేకపోతే హస్బెండో లేకపోతే పిల్లలో, పక్కింటి వాళ్ళు చెప్పేదేంటి, "ఏముందిలే తగ్గిపోతది, కొంచెం పసుపు పెట్టండి" అని మొదలవుతది. పసుపు పెట్టండి, ఆయింట్‌మెంట్ పెట్టండి పోయిద్ది అని చెప్తారు మ్యామ్. యెస్. అంటే మన దగ్గరైతే మన తెలుగు పీపుల్ అసలు హాస్పిటల్స్‌కే వెళ్లరు. సో, వెరీ కామన్‌గా జరిగేది ఇవాళ పసుపు పెట్టుకుంటా. సరే, రేపు పసుపు పెట్టుకుంటా. మళ్ళీ ఏం చేస్తారు? ఆ కాలుని కడగొద్దు, నీళ్ళు తగిలితే సెప్టిక్ అవుతదని చెప్తూ హ్మ్. ఉంటారు. సో, అలాగే ఉంచుతారు. ఏదో ఒక రోజు కాలు నుంచి స్మెల్ రావడం మొదలవుతది. ఓకే. డయాబెటిక్స్‌కి నొప్పి అనేది తెలీదు. ఇప్పుడు హ్మ్. మనకి గోరుకి దెబ్బ తగిలిందనుకోండి, మనం ఏం చేస్తాం? అమ్మా! అయ్యో! నొప్పి అని వెంటనే అవును. రెస్ట్ తీసుకుంటాం. కానీ డయాబెటిక్స్‌కి లాస్ ఆఫ్ పెయిన్, హుహు. నొప్పి అనేది మన గిఫ్ట్ లైఫ్‌లో. అవును. సో, ఎప్పుడైతే లాస్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ పెయిన్ అనేది ఉంటదో వాళ్ళకి, వాళ్ళు ఏముందిలే అని నడుస్తూనే ఉంటారు, పని చేసుకుంటూనే ఉంటారు. అంటే డాక్టర్ అది ఎంత పెద్ద పుండైనా పర్లేదు కానీ, ఎంత పెద్ద దెబ్బైనా పర్లేదు వాళ్ళకెలాంటి నొప్పి నొప్పి ఉండదు. ఉండదు. నొప్పనేది అసలు వాళ్ళకి తెలీదు. ఆ సెన్సేషన్ అనేది, నొప్పినిచ్చే సెన్సేషన్ ఉండదు డయాబెటిక్స్‌లో. కాళ్ళకి మోర్ కామన్‌గా. హ్మ్. ఎందుకంటే
మనం పైనుంచి బ్రెయిన్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ ఆ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది వాళ్ళకి. ఓకే. సో నొప్పి తెలీదు, ఏమన్నా గుచ్చుకున్నా తెలీదు. కొంతమంది ఎలాంటి సిట్యుయేషన్కి వెళ్తారంటే వాళ్ళ వేలు అక్కడ తెగి పడిపోయినా కూడా వాళ్ళకి తెలియదు. ఏంటి అంత దారుణమా? ఎస్. అంటే వాళ్ళకి ప్రతి బాడీలో ఏ పార్ట్‌లో గూడా సెన్సేషన్ అదే ఫీలింగ్ ఉండదా చెప్తున్నాను మ్యామ్? కదా, కాళ్ళల్లో చేతుల్లో ఎక్కువ తగ్గిపోతుంది హ్మ్. సెన్సేషన్. వేరే పార్ట్ అంటే పైకి వచ్చే కొద్దీ బాడీకి దగ్గరగా వచ్చే వరకు తెలుస్తుంది. ఎంత బాడీ నుంచి దూరంగా వెళ్తున్నామో హ్మ్. అంత సెన్సేషన్ తగ్గిపోద్ది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఏదైతే పుండు చిన్నగా స్టార్ట్ అయ్యి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. కాలు యాంపిటేషన్ చేయమంటారు. చేతిని కూడా తీసేస్తారు. అంటే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ కానీ దీనికి ఎలాంటి వేరే అదర్ ఆప్షన్స్ ఏమీ లేవా డాక్టర్? షుగర్ ఉన్న ప్రతి పేషెంట్‌కి కాల్లో పుండయింది అంటే కృతిక, ప్రతి ఒక్కళ్ళకి కాలు తీసేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. మీరు ఎంత త్వరగా హాస్పిటల్‌కెళ్తారు, ఎంత త్వరగా స్పెషలిస్ట్ దగ్గరికెళ్తారనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ దెబ్బ తగిలిందనుకోండి, వాళ్ళు ఇవాళే హాస్పిటల్‌కొస్తే వెంటనే ట్రీట్ చేయగలుగుతాం. హ్మ్. వాళ్ళకి యాంపుటేషన్ అవసరం లేదు. ఓకే. సో, ద డ్యూరేషన్ అంటే ఇవాళ దెబ్బ తగిలి ఎప్పుడో 3 నెలలకి, 4 హుహు. నెలలకి ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత ఎళ్లారనుకోండి, కొన్నిసార్లు ఏమీ చేయలేని సిట్యుయేషన్. ఎవరికైనా కాలు తీస్తున్నాము అంటే, ఆ కాలు వల్ల వాళ్ళకి లైఫ్‌కి రిస్క్ ఉన్నప్పుడు మాత్రమే కాలు తీస్తాము. తీసేస్తారు. హ్మ్. సో, లైఫ్ ఇంపార్టెంట్ కదా! అవును. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, వేలు ఇంపార్టెంటా? కాలు ఇంపార్టెంటా? మీరే చెప్పండి. యాహ్! డాక్టర్. ఆఫ్ కోర్స్ కాల్ ఈజ్ కాలే మోర్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. హ్మ్. కాలు ఇంపార్టెంటా? లైఫ్ ఇంపార్టెంటా? లైఫ్. యెస్. సో, యాంపుటేట్ చేస్తున్నాము అంటే వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి చేసేదే అది. సో, అంతవరకు ఎళ్ళకుండా ముందే వస్తే యాంపుటేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే దెబ్బ తగిలింది. ఓకే. నేను షుగర్ పేషెంట్. నాకొక చిన్న గాయమైంది అని చూసాక వాళ్ళు ఎన్ని రోజుల్లో, ఎంత టైంలో రావాలి డాక్టర్? షుగర్ పేషెంట్స్‌కి మనం చెప్పాలంటే కృతిక దెబ్బ తగలక్కర్లేదు. ఓకే. ఆటోమేటిక్‌గా వాళ్ళు నడిచే గాయాలయిపోతాయి. సో, ద ఫస్ట్ డే అంటే ఈరోజు గాయం అయింది అని చూసుకుంటే, ఆ రోజే హాస్పిటల్‌కెళ్ళడం అన్నిటికంటే ఉత్తమం. అంటే ఏ రోజైతే చిన్న గాయం గాయమైందో అప్పుడే వెళ్ళాలంటారు. ఇమ్మీడియేట్‌గా హ్మ్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే ఇవాళ మీరు చూసుకున్నారు. ఇమ్మీడియేట్‌గా దీనికి ఏం చేయాలని ఆలోచిస్తే హ్మ్. వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళడం, హ్మ్. దానికి సరైన ట్రీట్మెంట్, అవసరమైతే యాంటీబయాటిక్స్ ఇవ్వాలా? హ్మ్. లేకపోతే వేరే ఏమన్నా సర్జరీ చేయాలా? ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎంతున్నయి? ఏం చేస్తే ఈ గాయం తగ్గుతది? ఆర్ అసలు గాయమే అవ్వలేదు. హ్మ్. ఓకే. మీకు డయాబెటిస్ ఉంది చాలు. కాళ్ళలో ప్రాబ్లమ్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. మీ ఫుడ్ చెక్ చేయించుకోవడానికి. ఎన్ని నెలలకొకసారి షుగర్ పేషెంట్స్‌ని డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలంటారు డాక్టర్? ఇప్పుడు మీరు అడిగారు కదా కృతిక. సో, నాకు డయాబెటిస్ ఈరోజు డయాగ్నోజ్ అయిందనుకోండి. హ్మ్. సో, అయిన వెంటనే ప్రతి ఎండోక్రైనాలజిస్ట్, ప్రతి ఫిజిషియన్ కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్ చేస్తారు. హ్మ్. అంటే మీ లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది? షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని. మీకు డయాబెటిస్ ఉంది అని తెలిసిన వెంటనే ఎవ్రీ ఇయర్ హ్మ్. వన్స్ ఫుడ్ చెకప్ చేయించుకోవాలి. ఓకే. సో, ఫుడ్‌లో ఏమీ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. జస్ట్ మీకు డయాబెటిస్ ఉంది. ఇయర్లీ వన్స్ హ్మ్. హాస్పిటల్‌కెళ్ళండి. కాళ్ళకి సర్క్యులేషన్ ఎలా ఉంది? స్పర్శ అంటే సెన్సేషన్ ఎలా ఉంది? మీకు తెలియకుండా ఏమన్నా గాయాలయ్యాయా? ఇవి చెక్ చేయించుకోవాలి. ఓకే. అలా కాదు, మీకు ఆల్రెడీ ఒక్కసారి కాల్లో గాయం అయిందనుకోండి. హ్మ్. సో, ఎవ్రీ 6 మంత్స్ మళ్ళీ మళ్ళీ చెకప్‌కి వెళ్తూనే ఉండాలి. ఓకే. సో, ఇలా ఎప్పటి వరకు ఎళ్ళాలి? మీ కాలు మీ దగ్గరున్నంత వరకు ఎళ్తూనే ఉండాలి. అంటే జీవితాంతం. యెస్. సో, ఓకే. మీ కాలు మీ దగ్గర ఎప్పటి వరకు ఉండాలనుకుంటున్నారో, అప్పటి వరకు ఈ చెకప్స్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఓకే డాక్టర్. డాక్టర్ ఇప్పుడు వాళ్ళు లేట్‌గా చూసుకున్నారు. ఇంకా ఇన్ఫెక్షన్ అనేది చాలా మట్టుకు పాకేసిందనుకోండి. అప్పుడు మీరు ఒక ప్లాస్టిక్ సర్జన్ కాబట్టి డయాబెటిక్ ఫుడ్ గురించి మీ దగ్గరికొస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ద్వారా దాన్ని నయం చేయొచ్చు? ఓకే. ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ అనేది చాలా మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ కృతిక. హ్మ్. సో, ఒక్క స్పెషాలిటీ, ఒక్క పర్సన్ కాదు. ఇప్పుడు మనకి వాళ్ళు ఇన్ఫెక్షన్‌తో మన దగ్గరకొచ్చారనుకోండి, ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువుంది. హ్మ్. లైఫ్‌కి రిస్క్ ఉంది అంటే ఇమ్మీడియేట్‌గా ఇన్ఫెక్షన్ ఎంత వరకు ఉందో అంతవరకు ఓపెన్ చేసి ఇన్ఫెక్షన్‌ని బయటికి తీస్తాం. ఓకే. విచ్ ఈస్ కాల్డ్ డిబ్రైడ్మెంట్. ఓకే. సో, అంటే ఇన్ఫెక్షన్‌ని బయటికి తీయడం. ఇన్ఫెక్షన్‌ని బయటికి తీసిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో అసలు వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది కాళ్ళకి అనేది చూసుకుంటాం. హుహు. సో, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉందనుకోండి, వాస్కులర్ సర్జన్ హెల్ప్‌తో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా పెంచాలి అనేది అసెస్ చేసుకోవాలి. హ్మ్. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ బానే ఉంది. సో, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత లెగ్ సేవ్ చేయడానికి వీటన్నిటిని కలెక్టివ్‌గా లింబ్ సాల్వేజ్ సర్జరీస్ అంటామనమాట. హుహు. హుహు. సో, ఇన్ఫెక్షన్ కంట్రోల్, వాస్కులారిటీ ఇంప్రూవ్ చేసుకోవడం, నెక్స్ట్ రీకన్‌స్ట్రక్టివ్ ప్రొసీజర్ ద్వారా ఆ కాలుని సేవ్ చేయడం. ఇవన్నీ ఆల్ టుగెదర్ కమ్స్ అండర్ లింబ్ సాల్వేజ్. ఓకే. సో, ఇన్ఫెక్షన్ ప్రిడామినెంట్‌గా లేదు. హ్మ్. బ్లడ్ సర్క్యులేషన్ బావుంది. జస్ట్ గాయమే ఉందనుకోండి, ఓకే. ముందే వాటిని అంటే
పూర్వకాలం ఇదంతా. సర్జరీలు చేస్తే కాలు తీసేయడమే, ఇంకేమీ అవును. లేదు అనేది వినేది. కానీ ఇప్పుడు అలా కాదు. సర్జరీలో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఆఫ్ లోడింగ్ సర్జరీస్ అంటాం. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి వేళ్ళు, కాళ్ళు వంకర్ల పోతాయి. ఓకే. మీరు చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ వేళ్ళు ఇలా అవును. ఉండడము, వేళ్ళ కింద ఇలా గాయాలు ఉండడము. కంప్లీట్‌గా ఇలా ఉంటాయి డాక్టర్. అవును. సో, ఇక్కడ కింద గాయాలు ఉండడం ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేదాకా వెయిట్ చేయకండి. సో, ముందే సర్జరీకెళ్తే, ముందే డాక్టర్ దగ్గరికెళ్తే, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికెళ్తే ఆఫ్ లోడింగ్ సర్జరీస్ అంటాం. అంటే హ్మ్. ప్రెషర్ అక్కడ మాత్రమే పడకుండా, అంటే ఇక్కడ మాత్రమే పడినప్పుడు అక్కడ గాయమవుతది. ఓకే. అక్కడ మాత్రమే పడకుండా పాదమంతా మళ్ళీ ఈవెన్‌గా పడేలా చేయొచ్చు. ఓకే. ఓకే. అప్పుడు ఆటోమేటిక్‌గా గాయాలనేవి మానిపోతాయి. అంటే ప్లాస్టిక్ సర్జన్ అంటే కాస్మెటాలజీలోనే ఉంటారనుకున్నాం కానీ, అంటే ఇది డయాబెటిక్ ఫుట్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉంటారు. ఆ పుండును గూడా అంటే మానేసేలాగా ట్రీట్మెంట్ ఉంటుందని చాలా మందికి తెలీదు డాక్టర్. అవును. సో, ఇప్పుడు మీరు చూస్తే ఇండియాలో ఈ పొడియాట్రీ అనేది వెరీ అప్‌కమింగ్ ఫీల్డ్. హ్మ్. సో, ముందు నుంచి ఉంది. హ్మ్. డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్ ఏమి కొత్తది కాదు. అవును. కానీ డయాబెటిక్ పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతున్నారో ఇంట్లో చూడండి. మా ఇంట్లో ఒక ఇద్దరికి డయాబెటిస్ ఉంది. ఎల్డర్లీ ఏజ్ పాపులేషన్ పెరిగిపోతున్నారు కదా అవును. ఇండియాలో. సో, ఎల్డర్లీ ఏజ్ పెరిగే కొద్దీ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు ఈ స్పెషాలిటీని క్యాటర్ చేయాలి కదా! సో, పొడియాట్రీ అనేది వెరీ అప్‌కమింగ్ బ్రాంచ్. అబ్రాడ్ అంతా పొడియాట్రీ ఈస్ ఎ వెరీ వెల్ నోన్ డిపార్ట్‌మెంట్. ఇప్పుడు కొంతమంది మనకి వాస్కులర్ సర్జన్స్ కొంతమంది ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్‌తో ముందుకు రావడం, హ్మ్. ప్లాస్టిక్ సర్జన్స్ ముందుకొస్తున్నారు, జనరల్ సర్జన్స్ ముందుకొస్తున్నారు, ఈవెన్ ఎండోక్రైనాలజిస్ట్ అందరూ కూడా ప్రతిసారి పేషెంట్ చూసినప్పుడు ఫుడ్ అసెస్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఓకే. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ టు యెస్. నో. అలా అని గ్యాప్ లేదా అంటారా? మన ఇండియాలో ఉన్న డయాబెటిక్ పాపులేషన్‌కి ఉన్న పొడియాట్రిక్ సర్జన్స్ చాలా తక్కువ. ఓకే. స్టిల్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ నీడ్ అండ్ డెర్త్ ఇన్ దిస్ ఫీల్డ్. అంటే మన 2 తెలుగు స్టేట్స్‌లో చూసుకుంటే ఎంతమంది పోడియాట్రిక్ సర్జన్స్ ఉన్నారు డాక్టర్? ఇప్పుడు మనం చూస్తే అయితే హైదరాబాద్‌లో కాన్సంట్రేట్ అయ్యి ఉన్నారు. మేబీ అరౌండ్ 5-10 పీపుల్ 5-10 పీపుల్. వెరీ లెస్. ప్యూర్లీ డూయింగ్ ఓన్లీ పొడియాట్రిక్ వర్క్. ఓకే. అండ్ ఇంకా మనం ఈ చిన్న చిన్న సిటీస్‌కెళ్తే అది కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడిప్పుడు జనరల్ సర్జన్స్, స్పెషలిస్ట్స్ ఆర్ మైగ్రేటింగ్. సో, చిన్న చిన్న ప్లేసెస్‌లో కూడా ఉంటున్నారు. బట్ ఇప్పటికీ చాలా నీడ్ ఉంది. అవైలబిలిటీ అండ్ ద నీడ్ ఈస్ నాట్ మ్యాచింగ్. ఎందుకు ఇంత లెస్ మెంబర్స్ ఉన్నారంటే ఏం చెప్తారు డాక్టర్? మల్టిపుల్ రీజన్స్ అంటాను కృతిక. హ్మ్. ఒకటి, ఇందులో నిజంగా ఇంత వర్క్ ఉందని తెలియకపోవడం. అండ్ ఇది ఇలా ఈ ఫీల్డ్ ఈజ్ నాట్ వెరీ హ్యాపీ ఫీల్డ్. ఓకే. పొడియాట్రీ, డయాబెటిక్ ఫుడ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు డీల్ విత్ స్మెల్లీ వూండ్స్, స్టింకింగ్ వూండ్స్, డ్రెస్సింగ్స్, అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ కాంపోనెంట్ టు ఇట్. ఓకే. ఇప్పుడు మీరు సడన్‌గా నా దగ్గరికి ఎవరైనా వచ్చి నా కాలు ఇవాళ తీసేయాలి అంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను? అవును. నేను ఒప్పుకుంటానా? ఏ లేదు. డాక్టర్ అయినా చెప్తే? ఆర్ నిజంగా నా కాలు తీసేయడానికి ఒక డాక్టర్‌కి పర్మిషన్ ఇస్తానా? యెస్. సో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద పేషెంట్ హ్మ్. అక్కడ. సో, ఫ్యామిలీ ఫైనాన్షియల్స్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు చూస్తే మీరు చాలా మంది చిల్డ్రన్ ఆర్ అబ్రాడ్. హ్మ్. ఓన్లీ అవును. వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ ఉండదు. సో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ అబౌట్ దోస్ ఫ్లవర్స్ అండ్ స్టార్స్ అండ్ మూన్ షైనింగ్ ఓకే. in this field. So you need to deal with people who are going to lose their limb or యెస్. life, యెస్. and they are going to need lifetime support with this. అలాంటప్పుడు people hesitate to come into this branch. ఓకే. చాలా ఎమోషనల్ డ్యామేజ్ గూడా ఉంటుంది And దీంట్లో. not only the patient, మీరు ఒక్కసారి పేషెంట్ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయితే హ్మ్. దే స్టార్ట్ ట్రీటింగ్ యూ లైక్ దర్ ఫ్యామిలీ మెంబర్. అవును. అప్పుడు యూ ఆల్సో గో త్రూ దట్ ఎమోషనల్ డిప్ పేషెంట్తో ఓకే. పాటు. ఓకే. సో, ఒక కాల్ తీసంటే ఈరోజు నేను ఇంటికెళ్ళి హ్యాపీగా పడుకోను కదా! వావ్! గ్రేట్, నేను ఒక పెద్ద అమేజింగ్ సర్జరీ చేశానని. సో, అంటే డాక్టర్ ఇప్పుడు ఒక క్లయింట్, ఒక పేషెంట్ మీ దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వస్తారు. మీరు కంప్లీట్‌గా ఒక డాక్టర్‌గా చూసేసి ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు, పక్కా యాంప్యుటేట్ చేయాల్సిందే అని మీరు డిసైడ్ అయ్యి వాళ్ళకి మీ కాళ్ళు తీసేయాలండి అని చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు డాక్టర్? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది మామూలుగా? చాలా సార్లు ఇట్ ఈస్ ఎ వెరీ షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ కృతిక. అంటే ఇప్పుడు నా దాకా ఎందుకొస్తారు? ఓకే. ఒక డయాబెటిక్ ఫుడ్ సర్జన్ అని బోర్డ్ చూసారు. ఎవరు ఈ డాక్టర్ దగ్గరికెళ్తే కాలు తీసేస్తారని రారు కదా! ఓకే. ఈ డాక్టర్ దగ్గరికెళ్ళగానే ఏదో మిరాకిల్ అయిపోద్ది. చేస్తారు. నా కాలు ఉంటది. నేను హ్యాపీగా నడిచేయొచ్చనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తోనే వస్తారు. విచ్ ఇస్ వెరీ ట్రూ. చిన్న ఎవరైనా అంతే కదా! ఆశతోనొస్తారు. అంతే కదా! హ్మ్. సో, ఆశతో వచ్చినప్పుడు మనం వెంటనే చూసి లేకపోతే యూజువల్లీ యాంపుటేషన్ చెయ్యాలి అనేది ఇద్దరు సర్జన్స్ కలిపి డెసిషన్ ఓకే. తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ. హ్మ్. అంటే నేను ఒక్కదాన్ని చూసి తీసేయాలి అనేది కాదు. నాతో పాటు ఇంకొక సర్జన్ కూడా సెపరేట్‌గా చూసి హుహు. వాళ్ళ ఒపీనియన్ కూడా ఓకే. ఇది అంటే సేవ్ సెకండ్ చేయి ఒపీనియన్ తీసుకోమంటారు. అక్కడ అంటే టీమ్‌లో ఉన్న డాక్టర్సే ఓకే. అయినా
ఇద్దరు చూడాలి. సో, ఈ లెగ్ యాంపుటేట్ చెయ్యాలి అని చెప్పడానికి. చూసినప్పుడు చాలా సార్లు వాళ్ళక్కడే బ్రేక్ డౌన్ అయిపోతారు, ఓకే. ఏడుస్తారు, ఒప్పుకోకపోవచ్చు. ఓకే. ఈ డాక్టర్ ఇలాగే చెప్తారులే. మనం ఇంకొక హాస్పిటల్‌కెళ్దాము, ఇంకో డాక్టర్ దగ్గరికెళ్దాము. ఇలా జరిగి నేను పర్సనల్‌గా చూసాను. అంటే నా స్టాఫ్ పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఓకే. మెంబర్స్ అవ్వచ్చు, ఇలా హాస్పిటల్స్ తిరుగుతూ ఎట్ ఎ పాయింట్ దే లాస్ట్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్ డయాబెటిక్ ఫుట్ అంటే ప్రాబ్లమ్. వాళ్ళు ఆ కాలుని తీసుకోవడానికి ఇష్టపడకుండా ఇలా యెస్. ట్రీట్మెంట్ కోసం తిరిగి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి చనిపోయారు. యెస్. సో, డయాబెటిక్ ఫుట్ ప్రాబ్లమ్ లెగ్‌కి మాత్రమే సంబంధించింది కాదు. డయాబెటిక్ ఫుట్ ప్రాబ్లమ్ ఉంది అంటే 50% మోర్ ఛాన్స్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండర్‌లయింగ్‌గా. ఓకే. అంటే ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్‌కి, హార్ట్ అటాక్‌కి ఏం సంబంధం ఉంటుంది డాక్టర్? యెస్. డయాబెటిక్ ఫుట్ అనేది ఒక మార్కర్ లాంటిది మనకి. అంటే కాళ్ళలో యూ ఆర్ సీయింగ్ ఇంటు ద బాడీ త్రూ యువర్ ఫుట్ నన్నడిగితే. మీ పాదాల ద్వారా బాడీ లోపల ఏం జరుగుతుందని చూడ్డానికి ఒక మార్కర్ అది. ఓకే. ఒక్కసారి డయాబెటిక్ ఫుట్ వచ్చింది అనుకోండి వాళ్ళకి, అంటే వాళ్ళకి హార్ట్‌కి రిస్క్ ఉండొచ్చు, బ్రెయిన్ స్ట్రోక్‌కి రిస్క్ ఉంటది. ఎస్పెషల్లీ కాళ్ళకి సర్క్యులేషన్ తగ్గిందనుకోండి, హ్మ్. విచ్ ఇస్ కాల్డ్ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. షుగర్ అనేది ఓన్లీ చర్మానికి సంబంధించిందే అని అనుకుంటారు డాక్టర్. అంటే ఇన్ఫెక్షన్ అనేది. దాన్ని అదే విధంగా ఎవరికైతే డయాబెటిక్ ఫుట్ ఉంటుందో, ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉందని చెప్తా ఉంటారు. యాక్చువల్లీ డయాబెటిక్ ఫుడ్‌కి, హార్ట్‌కి ఏం లింక్ ఉంటుంది డాక్టర్? ఇదిగా ఇప్పుడు మనం కాళ్ళు మాత్రమే చూస్తున్నాం అనుకుంటాం. హ్మ్. కాళ్ళనేది మన బాడీకి ఒక అద్దం లాంటిది. హ్మ్. అంటే కాళ్ళలో ఏదైనా జరిగిందనుకోండి, రక్తనాళాలు బాడీ అంతా ఉంటాయి గదా! అవును. కాళ్ళకొచ్చేవే హార్ట్‌కెళ్తాయి, కాళ్ళ నుంచి అలాగే బ్రెయిన్‌కెళ్తూ ఉంటాయి. ఓకే. కాళ్ళలో మాత్రమే జరగదు ఈ ప్రాసెస్ అనేది. బాడీలో అంటే గుండె చుట్టూ రక్తనాళాలలో జరగచ్చు, బ్రెయిన్ చుట్టూ రక్తనాళాల్లో జరగచ్చు. ఓకే. కాళ్ళకి రక్త సరఫరా తగ్గింది, రక్తనాళాల్లో ప్రాబ్లమ్ ఉంది అంటే ఇది అద్దంలాగా బాడీలో ఇంకెక్కడైనా కూడా జరుగుతూ ఉండొచ్చు. హార్ట్‌కి జరిగిందనుకోండి, అప్పుడే హార్ట్ అటాక్ అంటాం. అదే బ్రెయిన్ చుట్టూ జరిగిందనుకోండి, దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. అంటే ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ హార్ట్ వరకెళ్తుందా డాక్టర్? ఈ ఇన్ఫెక్షన్ హార్ట్ వరకు వెళ్తుందని కాదు. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో బాడీ మొత్తంలో జరుగుతూ ఉంటది. ఓకే. కాళ్ళ లో మాత్రమే కాదు. రక్త సరఫరా తగ్గడం అనేది ఇంకెక్కడైనా కూడా జరగచ్చు హ్మ్. బాడీలో. హ్మ్. సో, ఇప్పుడు డయాబెటిక్ ఫుట్ ఉందనుకోండి, హ్మ్. అంటే వాళ్ళకి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ 50% ఎక్కువనమాట. అమ్మో! సో, ఇది ఉంది అంటే వెంటనే ఇప్పుడు ఎలాగో మనం డయాబెటిక్ ఫుడ్ కోసం మన దగ్గరకొచ్చారనుకోండి, హ్మ్. నెక్స్ట్ చేసేది డైరెక్ట్‌గా సర్లే కాలే కదా! సర్జరీ చేసేద్దాము, అయిపోద్ది. వేలే తీసేద్దాము అని అనుకోము. అందుకే ప్రతి ఒక్కళ్ళకి హార్ట్ చెకప్ చేయిస్తాము. ఓకే. చాలామంది అంటూ ఉంటారు, నేనెళ్ళింది ఒక కాలు కోసం వెళ్తే ఆ డాక్టర్ గారు ఊరికే టెస్ట్‌ల కింద హార్ట్ చెకప్ అని రాశారు. అందులో ఏదో బ్లాక్ ఉందన్నారు. ఆ డాక్టర్ గారు స్టెంట్ ఎయ్యాలన్నారు. వీళ్ళేమో కాలు గురించి చెప్తున్నారు, వాళ్ళేమో హార్ట్ గురించి చెప్తున్నారు. ఎందుకు ఇదంతా అనుకుంటూ అంతే ఉంటారు. కదా డాక్టర్. ఏదో నాకిక్కడుంటే ఈ డాక్టర్ ఇవన్నీ టెస్టులు చెప్తుంది. డబ్బులని వేస్ట్ అని కరెక్ట్. అనుకుంటారు చాలా మంది. కరెక్ట్. చాలా కరెక్ట్. ఇప్పుడు ఈ సర్జరీ చేసి నన్ను పంపించేయండి. మా ఊరెళ్ళి ఏదో ఒక డ్రెస్సింగ్ చేసుకుంటాను గదా! మళ్ళీ హార్ట్‌కి సర్జరీ అంటారు. ఇలా ఎందుకు ఇవన్నీ? మాట్లాడతారా డాక్టర్? యెస్. హ్మ్. సో, ఈ చిన్న పుండుకెళ్ళానమ్మా, అక్కడి నుంచి ఒక వేలు తీశారమ్మా. మళ్ళీ ఊరెళ్తే చెప్పాను కదా నేను, ఆ హాస్పిటల్‌కి ఎళ్ళొద్దని. వేలు తీస్తే ఇంకొకటి నెక్స్ట్ కాలంటారు, ఓకే. లేకపోతే హార్ట్ హ్మ్. అంటారు. ఇవి హ్మ్. చాలా కామన్‌గా జరిగే కాన్వర్జేషన్. మళ్ళీ ఇంకొకసారి ఇంకో 1 మంత్ తర్వాత వస్తారు అదే పేషెంట్. హ్మ్. ఏమండి అప్పుడే చెప్పాం గదా! చిన్న సర్జరీతో అయిపోద్ది చేయించుకోండని. ఇప్పుడు ఇంత దాకా తెచ్చుకున్నారేంటి? కాలే రిస్క్‌లో ఉంది కదా! అంటే అంటే మీరు చెప్పినా కానీ వినని పేషెంట్స్ ఉంటారు డాక్టర్. చాలా మందుంటారు. హ్మ్. ఎవరికండి ఆనందంగా ఒకసారి సర్జరీ అంటే హ్యాపీగా చేయించుకొని ఎళ్ళేవాళ్ళు. ఓకే. ఊరెళ్తారు. ఇంట్లో చుట్టుపక్కల చాలా మందుంటారు. హ్మ్. పక్కనింటి ఆవిడొస్తది. హ్మ్. "ఏ వదిన ఈ కాలెందుకు వదిన ఇలాగా? ఎళ్ళొద్దు హాస్పిటల్‌కి. ఇంట్లో మనమే డ్రెస్సింగ్ చేద్దాము. నీళ్లు ఓకే. పొయ్యొద్దు. చీము పడతది. లేకపోతే చిన్న కట్టు వాళ్ళే మనమే." డాక్టర్స్‌లా యెస్. చెప్పేస్తారు. హ్మ్. లేకపోతే ఊర్లో ఆర్ఎంపీలుంటారు. డ్రెస్సింగ్ చేస్తారు. ఇంకొక నెల రోజులయిన తర్వాత జ్వరం ఎక్కువైపోయి ఆయనకు ఊపిరాడడం కష్టమయిన తర్వాత అప్పుడు ఏమీ చేయలేని సిట్యుయేషన్‌లో అయ్యో మీ రామా! అనుకోని దగ్గరకొస్తారు. మళ్ళీ వెనక్కొచ్చే వాళ్ళని చూస్తాం. హ్మ్. సో, వచ్చిన తర్వాత ఏంటి అప్పుడు? మళ్ళీ లైఫ్ సేవ్ చేయడానికే గదా ఆలోచిస్తాము. సో, మళ్ళీ లెగ్ తీసేయాలని చెప్పడం. మళ్ళీ ఆ సిట్యుయేషన్‌లో ఎప్పుడైతే వస్తారో హార్ట్ మీద కూడా స్ట్రెస్ ఆల్రెడీ పెరిగిపోయి ఉంటది. అవును. సో, ఇన్ఫెక్షన్ లెవెల్స్ పెరిగినప్పుడు హార్ట్ మీద స్ట్రెస్ ఆటోమేటిక్‌గా పెరుగుతది. హ్మ్. సో, కాలు తీసేయడం ఒక్కటే ఎండ్ అవ్వదక్కడ. మళ్ళీ ఈ సర్జరీ అయ్యి వాళ్ళు రికవరీ ఫేజ్‌లో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. వన్స్ ఇన్ఫెక్షన్ నుంచి బయటకొస్తున్నారంటే నెక్స్ట్ 1 మంత్‌లో ఆర్ ఈ సర్జరీ చేసేదప్పుడే వాళ్ళకి హార్ట్‌కి కూడా రిస్క్ ఉంటది. అంటే డాక్టర్ ఇప్పుడు కాలు తీసేసిన వాళ్ళు యాక్చువల్లీ అంటే వాళ్ళ బాడీలో ఒక పార్ట్ పోయింది. మేజర్ అది యాక్చువల్లీ కాళ్ళు లేకుండా అని ఊహించుకోలేరు ఎవరు. సో, ఇదెక్కువ పెయిన్ వల్ల హార్ట్ మీద ఎక్కువ పడుతుందా డాక్టర్ ఈ పెయిన్?
డెఫినెట్లీ ఎమోషనల్ కాంపోనెంట్ అయితే ఉంటది కృతిక. హ్మ్. సో, కాలు తీసేసిన వెంటనే హ్యాపీగా ఎవరు ఇంటికెళ్ళిపోరు గదా! యాహ్! సో, చాలా ఎమోషనల్ కాంపోనెంట్ ఉంటది. అదొక్కటే కాకుండా కాళ్ళని పెరిఫెరల్ హార్ట్ అంటాం. హ్మ్. అంటే కాళ్ళు మనకి ఇంకో హార్ట్‌తో సమానం. కాళ్ళు కింద నుంచి రక్తాన్ని పైకి పంపిస్తేనే యెస్. మన హార్ట్ సరిగ్గా పనిచేయగలుగుతది. ఎప్పుడైతే ఒక కాలు తీస్తామో ఆ స్ట్రెయిన్ హార్ట్ మీద గూడా పడతది. ఒక ఓకే. ఓకే. కాలు హ్మ్. లేనప్పుడు నడిచేటప్పుడు ఆ స్ట్రెస్ హార్ట్ మీద కూడా ఎక్కువవుతది. హ్మ్. సో, ఎంత త్వరగా వాళ్ళు రీహాబిలిటేట్ అవుతారు, ఎంత బెటర్‌గా ఎక్సర్‌సైజెస్ చేస్తారు, హ్మ్. ఎంత ఎమోషనల్‌గా మోటివేటెడ్‌గా ఉంటారనేది ఫైనల్ సక్సెస్‌కి ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు రొటీన్‌గా చేస్తూ ఉంటాం గదా! కొన్నిసార్లు లైఫ్ సేవ్ చేయడానికి ఎంతోమంది కాళ్ళు తీస్తూ ఉంటాం. హ్మ్. కానీ కొంతమంది పేషెంట్స్ ఎందుకు హ్యాపీగా నెక్స్ట్ 3 మంత్స్‌కి కాలు పెట్టుకొని నడుస్తున్నారు. కొంతమంది ఎప్పటికీ అలా బెడ్‌లో ఉండిపోతున్నారు అనేదానికి ఇదే రీజన్. ఓకే. ఎంత మోటివేటెడ్‌గా ఉన్నారు పేషెంట్. ఇప్పుడు కాలు తీసేయడం ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్. అది అర్థం యెస్. చేసుకోవాలి. ఇట్ మే బీ యూ కెన్ హ్యావ్ మోర్ హ్యాపీ లైఫ్ ఇది అయిన తర్వాత కూడా. హ్మ్. కానీ ఎక్సర్సైజ్ చేయాలి, రెగ్యులర్‌గా రీహాబిలిటేషన్‌కెళ్ళాలి. ఆర్టిఫిషియల్ లింబ్ ఇప్పుడు చాలా వచ్చాయి అడ్వాన్సెస్. హ్మ్. ముందులానే అంటే ఈవెన్ హైకింగ్‌కెళ్ళిన పేషెంట్స్‌ని చూసాం. అవును. మ్యారథాన్‌కెళ్తున్న వాళ్ళని చూస్తున్నాము. ఈ అడ్వాన్స్ ప్రాసెసెస్‌తో హ్యాపీగా నెక్స్ట్ 10 ఇయర్స్ ఎవ్రీ 1 ఇయర్ ప్రాసెస్ చెక్ చేయించుకొని హ్యాపీగా ఉండేవాళ్ళని చూసాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, హ్మ్. ఒక 70 ఇయర్ ఓల్డ్ మ్యాన్, కిడ్స్ ఇద్దరు అబ్రాడ్ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే వచ్చేవారు మా ఓకే. దగ్గరికి. అప్పటికి 1 ఇయర్ నుంచి రకరకాల ట్రీట్మెంట్స్ అయ్యాయి. ఇంకా ఆయన ఎంత విసిగిపోయారంటే, "ఏదైతే అది చేయండమ్మా, నాకు ఈ డ్రెస్సింగ్స్ నుంచి ఒక ఫ్రీడమ్ ఇవ్వండి" అని అడిగారు. హ్మ్. చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. అయిపోయారు. సో, వన్స్ లెగ్ తీసాము. 3 మంత్స్ తర్వాత నడుచుకుంటూ వచ్చి ఆయన ఐయామ్ సీయింగ్ మై న్యూ లైఫ్. ఓకే. నాకిప్పుడు ఫ్రీడమ్ ఉందమ్మా. నేనెళ్ళాలనుకుంటే ఎళ్తాను. బయటికెళ్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా మేము ట్రిప్స్‌కెళ్తున్నాము. సో, యాంపుటేషన్‌ని ఇదే ఎండ్ అని మాత్రం ఎవరు అంటే కన్సిడర్ చేయొద్దు. ఇదంతా వాళ్ళు తీసుకునే దాని మీదే డిపెండ్ అయి ఉంటది కదా డాక్టర్? కరెక్ట్. అంటే చాలామంది ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి యాంపిటేట్ చేసిన తర్వాత వాళ్ళ ఫస్ట్ అంటే రియాక్షన్స్ కొన్ని రోజుల వరకు వాళ్ళు ఎలా ఉంటారు డాక్టర్? అంటే వాళ్ళ మెంటల్‌గా గూడా, వాళ్ళు ఫిజికల్‌గా గూడా దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతా ఉంటారు కదా! అలా యాక్చువల్లీ ఇలా యాంపిటేషన్ అయిన తర్వాత చాలా డిప్రెషన్‌లోకెళ్ళి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అని విన్నాను. అది నిజమేనా డాక్టర్? అవును కృతిక. ఇప్పుడు అందుకే ఏదైనా లెగ్ తీసినప్పుడు ఎమోషనల్ కాంపోనెంట్ చాలా ఉంటది. హ్మ్. అందుకే ఇవన్నీ ఇప్పుడు మా టీమ్ చూసుకుంటే మేము మల్టీ డిసిప్లినరీ టీమ్. ఒక పేషెంట్‌కి కాలు తీయాలి అనే డెసిషన్ అయిన వెంటనే సైకాలజిస్ట్ మాట్లాడతారు వాళ్ళతోటి. హ్మ్. సో, ఐ ఓకే. మే నాట్ బి గుడ్ ఎట్ అవును. టాకింగ్ టు దెమ్. వాళ్ళని మాట్లాడి కన్విన్స్ చేయడానికి. వెంటనే ముందే సర్జరీకి ముందే సైకాలజిస్ట్ కూర్చోబెట్టి మాట్లాడతారు. "అమ్మా, మీ ఫ్యామిలీ సిట్యుయేషన్ ఏంటి? హ్మ్. ఇవాళ డాక్టర్ గారు ఇది చెప్పారు. ఇది జరిగిన తర్వాత ఇలా ఉండబోతుంది. హ్మ్. మీరు దీన్ని కోప్ అప్ చేసుకోవడానికి మీరేం ప్లాన్ చేసుకుంటున్నారు?" అంటే సర్జరీకి ముందే కౌన్సెలింగ్ ఇప్పిస్తారు కౌన్సిలింగ్ డాక్టర్. డెఫినెట్‌గా చేస్తాం. హ్మ్. ప్రతి పేషెంట్‌కి. కాలు పుండితో వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్‌కి సైకాలజిస్ట్ కూడా మాట్లాడతారు మాతో ఓకే. పాటు. మేము మాట్లాడి డెసిషన్ చెప్పిన తర్వాత సైకాలజిస్ట్ కూర్చోపెట్టి, ఓకే, దీనివల్ల మీ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అయింది? మీరెలా కోప్ అప్ చేస్తున్నారు? ఇవన్నీ మాట్లాడతాం. హ్మ్. సర్జరీ అయిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ సైకాలజిస్ట్ మాట్లాడతారు. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వాళ్ళకి సర్జరీ చేస్తున్నామని చెప్తున్నాం గదా! హ్మ్. అంటే వాళ్ళ తర్వాత లైఫ్ మళ్ళీ చిన్న పిల్లల లైఫ్ లాగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి వాళ్ళు. ఓకే.